హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం కెమెరా మౌంట్ తీసుకున్నాను. అది కూడా రేట్ ఎంత అనేది మీకు లింక్లో ఇస్తాను, ఆ లింక్లో చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే అది ZGX, అది ఫోన్ మౌంట్ అంటే గింబిల్. ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఓకేనా? ఇప్పుడు ఇదే గింబిల్, అది IZI Go X. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. చూడండి, ఒకసారి లుక్ వేసుకోండి. దీనిది ఎంత ప్రీమియంగా ఉందో బాక్స్ అనేది చూసుకోండి. బాక్స్ అనేది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బాక్స్ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసినప్పుడు కూడా డిఫరెంట్గా బాక్స్ అనేది ఉంది. ఒక్క నిమిషం, బాక్స్ అనేది ఇది మనం చూసుకోండి. దీనికి మళ్ళీ సపరేట్గా యాప్ ఉంది కదా, ఇలాంటి యాప్ దీని మీద స్కాన్ చేస్తే యాప్ అనేది వస్తుంది. యాప్ మీద కూడా మంచి యాప్ కూడా చాలా బాగుంది, నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను. దాన్ని మళ్ళీ వాళ్ళు మనకు ఒక పౌచ్ ఇచ్చారు, ఇది వాళ్ళ పౌచ్. అది మనం దాంట్లో పెట్టుకొని బాగా వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. దాన్ని డౌన్ పార్ట్ ఎలాగుందో చూడండి, ఎంత బాగుందో. ఒక ఫ్యాన్ టైప్ లాగా ఇచ్చారు, ఇవ్వండి. అది ఇవ్వండి, ఇలాగుంది. ఒకసారి తీసి చూపిస్తాను మీకు. గింబిల్ అనేది ఎలా ఉంటుంది, గింబిల్ చూసారు కదా ఎలా ఉందో, మీకు పెట్టి చూపిస్తాను. ఒక్క నిమిషం. గింబిల్ ఇదే. దీని మీద కూడా స్కానర్ ఉంది, మొత్తం డీటెయిల్స్ కూడా ఉన్నాయి. క్లారిటీ కనబడుతున్నా లేదు చూడండి, ఒకసారి కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ ఫాలో అవ్వాలి గైస్, ఓకేనా? ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేస్తున్నా ఎలా అనవచ్చు చూడండి. దీని మీద ఒక ఇలా వస్తుంది, డిఫరెంట్ ఎడ్జెస్ కూడా ఉంటాయి. దీని మాడ్యూల్ కూడా ఒకసారి ఫోన్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? మన వీడియో క్వాలిటీ చాలా బాగుంది, నీట్గా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫేస్ ట్రాకింగ్ కూడా ఉంది. ఫేస్ ట్రాకింగ్ మీకు సరే, ఫేస్ ట్రాకింగ్, దీన్ని ఫేస్ ట్రాకింగ్ అంటారు. ఇంకోటి బాడీ ట్రాకింగ్ పెడదాం. ఇంకోటి ఇది బాడీ ట్రాకింగ్, బాడీని ట్రాక్ చేస్తుంది. ఇది బాడీ ట్రాకింగ్ అంటే మన బాడీ ఉన్నది అలా ట్రాక్ చేస్తుంది. మనం చూడండి, నా బాడీ ట్రాకింగ్, బాడీ ఫుల్గా మనం ఎటు మూవ్ అవుతే అటు అది అలా మూవ్ అవుతుంది. చూసారా, కూర్చున్నాను, అది కింద దిగింది, నేను పైకి లేచి నేను ఇప్పుడు రొటేట్ అవుతాను. ట్రాకింగ్ బాగుంది. ఇంకో ట్రాకింగ్ చూద్దాం. ఈ ట్రాకింగ్ వచ్చి డిఫరెంట్గా ఉంది. ఇంకేమైనా ట్రాకింగ్ బాగున్నాయేమో చూద్దాం. ఓకే, ఇవన్నీ ఆన్ చేసుకోవాలనుకుంటాను. చూసుకోండి, ఇప్పుడైతే ఇలా ఉంది మోడల్. దీంట్లో డిఫరెంట్ మోడల్ కూడా ఉంది. ఇంకోటి విషయం ఏంటంటే వెనకాల లైట్ కూడా ఇస్తున్నారు. లైట్ ఆన్ చేస్తాను చూడండి, లైట్ ఒక్క నిమిషం ఆన్ చేస్తాను. ఒక్క నిమిషం, ఆఫ్ అయిపోయింది. ఆన్ అయింది. ఒకసారి లైట్ అనేది ఆన్ అయింది కదా,
ఇలాగ ఉంటుంది లైట్ అంటే. 3 మోడ్స్ వస్తాయి దీంట్లో. ఫస్ట్ లైట్ కదా ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఆఫ్ అయిపోతుంది. దీంట్లో చాలా వరకు మోడ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఈ యాప్లోకి వెళ్ళిపోదాం. ఇంకోండి యాప్ ఉంది కదా, iGo ఇంకోండి యాప్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడైతే లాగిన్ అయిపోవచ్చు. ఇంకోండి వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది, ఫోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకోండి ఫేస్ ట్రాకింగ్, బాడీ ట్రాకింగ్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగా ఇచ్చాడు, నాకైతే చాలా నచ్చింది. మిగతా సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ప్లస్ మూవీ తీసుకొని వీడియో క్వాలిటీ కూడా ఉంటుంది దీంట్లో. డిఫరెంట్ మాడ్యూల్స్లో పెట్టారు ఇవి ఈ యాప్లోని, చాలా బాగున్నాయి. ఇదైతే నాకైతే నచ్చింది. ఒక్కొక్క మూవ్ ఇంకోండి ఎలా మూవ్ అవుతుందో చూసారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎల్ ఇంకోండి అంత స్మూత్గా మూవ్ అవుతుంది అనేది. ఇంకోండి మీకు మూమెంట్ అనేది కిందనే ఉంది, పైన లేదు, అంతే తప్ప. ఇంకోండి మీకు యాస్టీస్ కెమెరా ఎటు నుంచి ఫోకస్ చేస్తుంది అట్టే ఉంటుంది. మీకు అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది, అప్ అండ్ డౌన్. ఇది ఫుల్ అప్, ఇది ఫుల్ డౌన్. మనం పైకి పుల్ చేస్తే కిందకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. రొటేషన్ హాఫ్ రొటేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది రొటేషన్. ఒకసారి వీడియో క్వాలిటీ చూసేద్దాం, ఒకసారి ఆగండి. వీడియో తిప్పేసి వీడియో తీద్దాం. మన వీడియో క్వాలిటీ చాలా బాగుంది, నీట్గా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫేస్ ట్రాకింగ్ కూడా ఉంది. ఫేస్ ట్రాకింగ్ పెడదాం. ఫేస్ ట్రాకింగ్ మీకు ఒక లెగిస్తాను చూడండి, చూసారా ఫేస్ ట్రాకింగ్. దీన్ని ఫేస్ ట్రాకింగ్ అంటారు. ఇంకోటి బాడీ ట్రాకింగ్ పెడదాం. ఇంకోండి ఇది బాడీ ట్రాకింగ్, బాడీని ట్రాక్ చేస్తుంది. ఇది బాడీ ట్రాకింగ్ అంటే మన బాడీ ఉన్నది అలా ట్రాక్ చేస్తుంది. మనం చూడండి నా బాడీ ట్రాకింగ్, బాడీ ఫుల్గా మనం ఎటు మూవ్ అవుతే అటు అది అలా మూవ్ అవుతుంది. చూసారా కూర్చున్నాను, అది కింద దిగింది, నేను పైకి లేచింది. నేను ఇప్పుడు రొటేట్ అవుతాను. ట్రాకింగ్ బాగుంది. ఇంకో ట్రాకింగ్ చూద్దాం. ఈ ట్రాకింగ్ వచ్చి డిఫరెంట్గా ఉంది. ఇంకేమైనా ట్రాకింగ్ బాగున్నాయేమో చూద్దాం. ఓకే, ఇవన్నీ ఆన్ చేసుకోవాలనుకుంటాను. పర్ఫెక్షన్ మోడ్కి వచ్చింది. ఇప్పుడు ఫోటో చూద్దాం. ఫోటో క్వాలిటీ కూడా బాగుంది. కొద్దిగా మొహం కొడుకుని ఉంది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే. ఇదైతే మీరు కంపల్సరీగా బై చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది ప్లస్ మీకు ఈ బటన్ ఉందా, ఈ బటన్ నొక్కితే చూడండి ఫుల్ అనేది పెరుగుతుంది, హాఫ్ అనేది అవుతుంది, సైలెంట్. ఇంకో విషయం కూడా చెప్పలేదు, రొటేషన్ చేద్దాం. ఇది జూమ్ చేయడానికి చూడండి ఎంత జూమ్ అవుతుందో. ఇది జూమ్ అవుట్. ఇది అప్ అండ్ డౌన్ చేస్తే
ఇది అప్ అయితే జూమ్ ఇన్, డౌన్ అయితే జూమ్ అవుట్. ఇది దేని కొనుక్కున్నారంటే ఇది మీకు ఇంకోండి క్లారిటీ, అంటే ఎంత క్లారిటీగా ఉందో లేకపోతే బ్లర్గా ఉందో అనేది చూడండి. ఇప్పుడు మీకు క్లారిటీ లేకుండా చేస్తాను. ఇప్పుడు క్లారిటీ కనబట్లేదా? ఇప్పుడు చూడండి, స్లోగా తిప్పుతాను, క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు చూసారా ఎంత క్లారిటీ కనబడుతుంది? అవి వాటి కోసం. ఇంకోటి ఏంటంటే దీనికి ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ కోసం దీనిది ఛార్జింగ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది ఛార్జింగ్ అవుతుందో లేదో చూడాలి. ఛార్జింగ్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. ఇంకో విషయం ఏంటంటే దీన్ని డబల్ ట్యాప్ చేస్తే రొటేషన్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ వీడియో తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోలు ఇలా తీసుకోవాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఇష్యూ అనేది ఉండదు, ఇబ్బంది లేకుండా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే దీనికి ప్లస్ బ్యాటరీ ఉంటుంది వెనకతల. ఇంకోటి చూపిస్తాను, బ్యాటరీ ఇంకోండి వెనకతల బ్యాటరీ కూడా ఉంది. అది కూడా 32 mAh బ్యాటరీ. మ్యాగ్నెట్ అది. నేను ఇలా అనగానే పట్మని ఇల్లు అంటుకుంది అది. ఇంకోటి ఏంటంటే దీనికి ఛార్జింగ్ అప్పుడు ఇది కొద్దిగా మైనస్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ అన్నారు. ఛార్జింగ్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లే. ఛార్జింగ్ పెట్టానన్నారు, ఇక్కడ ఛార్జింగ్ అవ్వాలి గాయస్. ఇది ఛార్జింగ్ ఎందుకు అవ్వట్లేదు తెలియట్లేదు, ప్రాపర్గా లేనట్టుకుంది ఇది. ఎందుకో తెలియట్లేదు గాయస్, ఒకసారి చూద్దాం, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ ఎఫ్లో కాకుండా ఎల్ ఒక నిమిషం. ఎల్ అనేది వచ్చేసి ఫుల్ లాక్ మోడ్ అనేది, పి వచ్చేసి పిఓయు పో మోడ్ అంట, పో మోడ్. పిఎఫ్ వచ్చేసి ప్యాన్ ఫాలో మోడ్. ఎఫ్ వచ్చేసి ఫుల్ ఫాలో మోడ్. దీంట్లో బోల్డ్ అండ్ మోడ్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో బోల్డ్ అని తెలుసుకోని విషయాలు ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాలి. దీంట్లో ఇంకా ఉన్నాయి. దీంట్లో ఇంకేం విషయాలు ఉన్నాయో చెక్ చేయాలి ఒకసారి. ఎందుకు ఇలా అవుతుంది? దీంట్లో అయితే బోల్డ్ అని చెక్ చేయాల్సినవి ఉన్నాయి. ఒకసారి మీరు ఒకసారి మాన్యువల్ కూడా చూసుకోవచ్చు. మాన్యువల్ కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. మాన్యువల్ ఇవ్వండి, ఇది దాని మాన్యువల్. దేనికి ఏవి ఎలా పనిచేస్తే అవన్నీ కూడా ఇచ్చాడు దీనికనేది. ఈ మోడ్స్ అన్నీ ఇవి ఎందుకు ఏం పని చేస్తే ఇవన్నీ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్గా. సరే తిప్పుదాం. ఇదైతే మీకు ఫోటో తీసి పెడతాను చూడండి. దీంట్లో కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనబట్లేదేమో ఈ వీడియోలో. నేనైతే చాలా బాగుంది. ఇదైతే 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలా లేదో కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో వీడియోలు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే రొటేషన్ కూడా అవుతుంది. రొటేషన్ చాలా బాగుంది. ఇది హాఫ్ రొటేషన్, ఇదైతే ఫుల్ రొటేషన్.
ఇక్కడ వరకు రొటేషన్ అవుతుంది. చాలా బాగా నచ్చింది రొటేషన్ అయితే. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసిన వాళ్ళు, యూట్యూబ్లో వీడియోలు తీసిన వాళ్ళకి ఇది చాలా బాగా వస్తుంది. చేతితో పట్టుకోకుండా ఇలా గిమ్మిల్తో నీట్గా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మీరు కొనాలనుకుంటే లింక్ ఇస్తాను, వెళ్ళి బై చేయండి. అమెజాన్లో ఉంటుంది. నేనైతే పక్కా అని చెప్పట్లేదు కొనుక్కోమని, అది మీ చాయిస్. అంటే ఈ వీడియో చూసి అది బాగుంటుందా లేదా అనేది మీరు చెప్పండి. నేనైతే కొనుక్కున్నాను. కొన్ని 2-3 వీడియోలకి నేను యూజ్ చేశాను, చాలా బాగా పనిచేసింది. నాకైతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ అనేది నాకు ప్రాపర్గా రాలే. ఛార్జింగు డిఫెక్ట్ వస్తుంది. నేను ఇది కొనడం కారణం ఏంటంటే ఛార్జింగ్ ప్లస్ ఇది మంచి క్వాలిటీ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇది డీజే గింబుల్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి మీకు లింక్ అనేది ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి, నో ప్రాబ్లం, నాకైతే నో ఇష్యూ. కానీ ప్యాకింగ్ కానీ బాక్స్ అవుటర్ ఫ్రేమ్ కానీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో లైట్ అనేది ఉంది కదా, ఆ లైట్ అనేది నైట్ టైము ఎలా వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడే చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇంకోటి లైట్ చూపిస్తాను అన్నాను కదా, ఇంకోటి లైట్. ఇది 1, ఇది 2, ఇది 3. డీప్కి వెళ్తే లైట్ తక్కువ వస్తుంది, అలా లాంగ్ వెళ్తే కొద్దిగా ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా డీప్కి వెళ్తాను చూడండి, ఎంత డీప్గా లైట్ వస్తుందో చూశారు కదా, ఎంత బాగుందో లైట్. మీకు అసలు లైట్ ఎంతవరకు ఫోకస్ అవుతుందో చూశారు కదా, అది అందుకోసమే. లైట్ చూడండి ఎంత విజిబిలిటీ లాగా వస్తుందో, నాకు అది బాగా నచ్చింది, అది అందుకోసమే. ఇదైతే మీరు వీడియోస్ కోసం అయితే తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటంటే తీసుకోవాలనుకుంటే మీరు ఛార్జింగ్ విషయం అయితే మైనస్ పాయింట్, మీకు మిగతా అన్ని ప్లస్ పాయింటే. అది దాని గురించి అయితే నేను 100% పక్కా చెప్తున్నాను. ఇది 50% నేను తీసుకోవచ్చు. 50% ఎందుకు తీసుకోవద్దంటే ఇది కొద్దిగా లైట్ అని కాదు, లైట్ అండ్ ఛార్జింగ్ ఈ రెండు కొద్దిగా డిఫరెంట్. అంటే చిన్న వీడియోలు తీసిన వాళ్ళకి దగ్గర పెట్టి తీయాలి వీడియో, లైటింగ్ కొట్టడం కోసం. అది పెద్ద లైట్ అనుకోండి, జస్ట్ ఇలా కొడితే మొత్తం మా బాడీ మొత్తం లైట్ కొట్టేయాలి. ఇదే చాలా చిన్నది కొడుతుంది. అది ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేద్దాం. సెకండ్ వీడియో ట్రై చేస్తాను నేనైతే. ఇది చేసిన తర్వాత సెకండ్ వీడియో తీస్తాను. ఇంకో విషయం ఏంటంటే గైస్, నా యూట్యూబ్ వీడియోలో నా గోప్రో వీడియో పెట్టాను, వెళ్ళి చూసేయండి గైస్, ఓకేనా. దాని కూడా సెకండ్ వీడియో వస్తుంది. ఏంటంటే గోప్రో దాంట్లో మోడ్స్ ఎన్ని ఉన్నాయి, ఫొటోస్, వీడియోస్ అండ్ బుల్లెట్ అని కాదు, బోల్డ్ ఉన్నాయి దాంట్లో. అవి కూడా నేను ఆ వీడియోలో చూపించలేదు, లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల. అది అందుకోసమే అది సెకండ్ వీడియో. ప్లస్ ఇది కూడా సెకండ్ వీడియో తీయబోతున్నాను. దీనికి తొందరలో రాబోతుంది. మ్యాక్సిమం న్యూ ఇయర్ తర్వాత వస్తుంది. ఎందుకోసం అంటే న్యూ ఇయర్కి బోల్డ్ అని పనులు ఉన్నాయి కాబట్టి, నేను చేసేది బిజినెస్ కాబట్టి అందుకోసం. ఇంకోండి ఇప్పుడు నా షాప్లోనే నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది, అది అందుకోసమే. ఇప్పుడు నేనేంటంటే థ్యాంక్ యూ సో మచ్, చాలామంది సపోర్ట్ చేసినందుకు. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఇలాగే ఎంకరేజ్ చేయండి. నేను డిఫరెంట్గా వీడియోలు తీస్తూ ఉంటాను. నాకు ఏ వీడియో తీయాలంటే నాకు టైం దొరకట్లేదు. ఓన్లీ ఆదివారం అవుతుంది నాకు టైం అనేది. అది అందుకోసమే మీరు కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఏ వీడియో తీయగలదని నేను కూడా చూస్తాను.
ఎలాంటి వీడియోలు తీయాలో కూడా నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా స్కిల్స్ పెంచుకోవడం కోసం నేను ఈ వీడియోలు ఇవన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గాయస్, ఇదైతే కొండం మాత్రం మర్చిపోద్దు గాయస్. ఇదైతే చాలా బాగుంది. నేనైతే ఈ ఫొటోస్ అన్నీ పైన పెడతాను, మీకు కనపడేలాగా ఫోటో తీసి మరీ పెడతాను. బాక్స్ ప్యాకింగ్ కానీ ఇది ప్యాకింగ్ కానీ చాలా బాగుంది. ఇదైతే అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.